కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఆదికాండము 37వ అధ్యాయం 34వ వచనం. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అంగలార్చుచుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, యాకోబు యొక్క కుమారులందరూ కలిసి ఐగుప్తుకి దేశానికి అమ్మివేసినప్పుడు అతడు చనిపోయాడు అని ఎప్పుడైతే యాకోబుకు చెప్తారో అప్పుడు అతడు గోనెపట్ట కట్టుకుని అంగలార్చుచు ఉన్నట్లుగా బైబిల్ సెలవిస్తుంది. అంటే ఇక్కడ మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, ఒక సమస్య, ఒక శోధన వచ్చినప్పుడు అక్కడ మనము ఉపవాసం ఉండి కన్నీరు కారిస్తే దాని ఫలితం ఉంటుంది అనే విషయాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. నిజమే ప్రియదేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదంటే, మన పితరులైనటువంటి వారు ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించారు. చూడండి, హన్నా ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు అద్భుత కార్యం చేశాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల యొక్క కుటుంబాలు క్షేమకరమైన ప్రయాణం కొరకు వారు ఉపవాసంతో ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు, దైవ ప్రత్యక్షత పొందుకోవటానికి డానియేలు ఉపవాసంతో ప్రార్థన చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్తేరు తన వంశం నాశనం అయిపోతుంటే ఉపవాసంతో ప్రార్థన చేసింది. యోనా నినివే పట్టణం పాడైపోతుంటే ఉపవాసంతో ప్రార్థన చేశాడు. వీటన్నిటి వెనుక ఒక గొప్ప ఫలితం మనకు కనపడుతుంది. ఈరోజు మనం నేర్చుకునే పాఠం అదే. పతనమైపోతున్నామని, పాడైపోతున్నామని, నష్టపోతున్నామని కుమిలిపోవడానికంటే మనము గోనెపట్ట కట్టుకొని అనగా ఒక దీక్షలోనికి రాగలిగితే, ఒక ఉపవాసము చెయ్యాలన్న వాంఛలోనికి రాగలిగితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము ప్రార్థనను నిర్లక్ష్యపరుస్తూ ఉంటాం. చూడండి, భౌతిక సంబంధమైనటువంటి మనుషులే. మహాత్మా గాంధీ గారు ఉన్నారు, ఉప్పు సత్యాగ్రహం చేశారు, ఉపవాస ప్రార్థన, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కేసీఆర్ గారు ఉన్నారు, ఆమరణ నిరాహార దీక్ష, ఉపవాసంతో ఉన్నారు, అప్పుడు రాష్ట్రం ఏర్పడింది. నేనంటాను, ఒక ఉపవాసంతో ఉన్నప్పుడు ఒక అన్యులకే, భౌతిక సంబంధమైన వాటికే అంత శక్తి ఉండగలిగితే, పరలోకపు ప్రభుత్వం నీ విషయమే కార్యం చేయటానికి నువ్వు ఉపవాసం ఉంటే ఊరుకుంటుందా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసాలు మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. కనుక సమస్యలు, శోధనలు, అవసరతలు మనం కలిగినప్పుడు గోనెపట్ట కట్టుకొని మనము ఉపవాసంతో ప్రార్థన చేయగలిగితే ప్రభు కార్యాలు జరిగిస్తారు. అట్టి ఉన్నతమైన భాగ్యం, కృప ప్రభు మన అందరికి అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.